సమయం ఇచ్చిన దేవాది దేవునికి, అవకాశం ఇచ్చిన సేవకులకి, కుటుంబ మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. ఒక్క నిమిషం అండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రము నాన్న, పరిశుద్ధ మహోన్నతుడు కొందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాలు నీ కృపలో కాపాడు అయ్యా తండ్రి. మమ్మల్ని అందరినీ బలపరిచి మరొక ఫిబ్రవరి మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనములు తండ్రి. దినాన్ని తండ్రి జరిచినటువంటి తండ్రి నాన్న ఈ యొక్క తన ఆన్లైన్ ప్రేయర్లు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నాం. వాక్యం ద్వారా తండ్రి మీరే మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని మరుగున పరచండి అయ్యా నా తండ్రి. మీరే వాక్యం ద్వారా సూటిగా తేటగా మాట్లాడండి. నీ యొక్క ఆత్మను నడిపింపు మాకు అనుగ్రహించమని, మీరే తండ్రి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం వేడుకున్నారు నాము తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మనం వేటిపై మనకి అధికారం ఉంది, మరి భక్తులు కూడా వేటిపై అధికారాన్ని పొందుకున్నారు, మనం వేటిపై అధికారం పొందుకోవాలని వాటి గురించి తెలుసుకుందాము. ఇక్కడ మాకు లైట్ ఉండదు మేడ మీద, అందుకనే చూసుకుందాం. లోక సువార్త 10వ అధ్యాయము 19వ వచనం అండి. లోక సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. లోక సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఆమేన్. థ్యాంక్స్ అమ్మ. చూసారండి, లోక సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలోని ఇక్కడ పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలం అంతటి మీద దేవుడు మనకి అధికారము అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క సాతాను వేసేటటువంటి పాములు తేళ్లను ఈ సంబంధించినటువంటి శత్రువు బలం అంతటి పైన దేవుడు మనకి అధికారం ఇచ్చి ఉన్నారు. అయితే మనము పుట్టలోకి వెళ్ళి తేలి మధ్యలోకి వెళ్ళి అక్కడ తొక్కుతామా, లేదా పాములు మనం పట్టుకుంటామా? అలాగేం జరుగుతుంది అప్పుడు మనకి? అది మనల్ని ఇచ్చేస్తుంది. ఇక్కడ అర్థం అంటే పాములు తేళ్ళు అంటే ఈ యొక్క లోకంలో ఉన్నవారు, సాతాను బంధించబడినటువంటి ఆ బంధకంలో ఉన్నవారు. వారు మనల్ని ఎన్నో మాటలంటూ ఉంటారు, మనల్ని ఎన్నో దూషిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం దేవుని గురించి ప్రకటించేటప్పుడు ఎన్నో వస్తూ ఉంటాయి. అంటే ఇది ఈ లోకమంతా ఎవరి సామ్రాజ్యంలో ఉందంటే సాతాను ఏలుబడిలో ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా సాతాను కాపురం ఉన్న సింహాసనం మీద మనం నివసిస్తున్నాము. అంటే ఇది సాతాను ఏలుబడిలో ఉంది. ఈ మనుషులు అంటే అర్థం ఏంటి? చూడండి, మనం అనుకుంటాం ఎవరో మనల్ని ఏదో అంటే అప్పుడు వాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చేస్తే వాళ్ళని దూషిస్తూ ఉంటాం. అన్నే అంటారా అని చెప్పి మనం మనుషుల్ని చూస్తాం. కాదు, మనుషుల్ని కాదు, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు. వారిలో పని చేస్తున్నటువంటి అపవాద క్రియలు అవే ఒక త్రోళ్ళు, అవే ఒక పాములు. అలాంటి వాటిపైన దేవుడు మనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇవ్వాలంటే మనం ముందేం చేయాలి? అధికారం పొందుకోవాలంటే ఈ అధికారం అంతా దేవుడు మనకు అనుగ్రహించారు. అంటే వాళ్ళలో పనిచేస్తున్న చీకటి, వాళ్ళలో పనిచేస్తున్న పాము లాంటి స్వభావము, ఈ తేళ్ల లాంటి స్వభావము, ఇదన్నిటిపైన నీకు అధికారం ఇచ్చాను. వాటిని అనగదొక్కు, వాటిని నువ్వు గర్జించు, వాటిని నువ్వు త్రొక్కు అని దేవుడు మనకు అధికారం ఇచ్చారు. కానీ అది మనం పొందుకోలేకపోతున్నాం. ప్రార్థిస్తున్నాం, స్వస్థతలు రావట్లేదు, ఏమీ దొరకట్లేదు, మన సరైన విధానంలో ఉండటం లేదు. దేవుడైతే మనకి ఇచ్చారు. అయితే దేవుడు శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చానని చెప్తున్నారు కదా.
ఏది మనకేం హాని చేయదని చెప్తున్నారు కదా! అధికారం అంటే ఏంటంటే దేవుని అభిషేకము, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. మనం బాప్తిసం తీసుకుంటాం. ప్రభువుని అంగీకరించిన తర్వాత బాప్తిసం మనం బానే తీసుకుంటున్నాం. కానీ దేవుడు మరొక అభిషేకం కూడా, మరొక బాప్తిసం ఉంది. యోహాను సువార్తలో చెప్పినట్లు, లూకా సువార్తలో చెప్పినట్లుగా నేను మీకు నీటి మూలముగానే బాప్తిసం ఇచ్చానన్నాడు. ఎవరు? యోహాను గారు. కానీ నా వెనక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం ఇస్తానన్నారు. ఈ అభిషేకం అనేది మనము పొందుకోవాలి. ఈ ఆత్మ అనేది మనము పొందుకోవాలి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనలోనికి వచ్చేసారని మనం అనుకుంటాం కానీ అభిషేకం అనేది ప్రత్యేకంగా మనం పొందుకోవాలి. అందుకే అపోస్తల కార్యముల్లోని 1వ అధ్యాయం 8వ వచనములను ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే మన మీదకి ఆ అభిషేకం వస్తేనే ఆ శక్తి మనకు వస్తుంది, ఆ అధికారం మనకు వస్తుంది. అప్పుడే మన శత్రువు కట్టబడినటువంటి ప్రజలు మనలో పనిచేస్తున్న వాళ్ళలో ఉన్నటువంటివన్నీ మనం వాటిని జయించాలంటే దేవుని అధికారము పొందుకోవాలి. అప్పుడే దేవుడు ఇస్తానన్నాడు. నేను మీకు అధికారం ఇచ్చున్నాను, నన్ను అడిగితే నేను ఇస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వారికి ఇవ్వబడును. అలాగే పరిశుద్ధాత్మని ఎంతో నిత్యంగా మీకు అనుగ్రహించున్నానని దేవుడు చెప్తున్నారు. మనం అడిగితే దేవుని అభిషేకం అనేది, అంటే దేవుని అధికారం మనకు వస్తుంది. అయితే ఊరికి అడిగేస్తే అవ్వదు కదా. నన్ను అభిషేకించు అంటే కాదు. దానికి ఎంత కావాలి? ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలి. వాక్యం అనేది మన జీవితంలో ఉండాలి. ప్రార్థన మనం చేస్తూ, వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, ఆ వాక్యానుసారంగా మనం బ్రతికితే అప్పుడు దేవుని ఆత్మతో, సత్యముతో మనం ఆరాధించేటప్పుడు దేవుని అభిషేకం అనేది, దేవుని ఆత్మ అనేది మనలోనికి వస్తుంది. తద్వారా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి శత్రువు బలవంతటిని మనము ఏం చేస్తాం? వాటిపై దేవుడు మనకు అధికారం ఇచ్చినప్పుడు వాటిని మనం జయిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది చాలా మంది భక్తులు అధికారం ఇచ్చారండి దేవుడు. వాటిని బట్టి మనము కూడా దేవుడు నువ్వు ఒక అధికారం ఇస్తున్నావు, వాటిని మేము పొందుకుంటకు నీ సహాయం మాకు అనుగ్రహించు. ఆ ఆత్మ, ఆ యొక్క అధికారము సంపూర్ణంగా మేము పొందుకోవాలి. వాటిని మేము జయించుటకు మీ సహాయం అనుగ్రహించి మనం ప్రార్థన చేయాలి. అయితే చూడండి, నేను నిర్గమకాండములోని 14వ అధ్యాయంలోని అక్కడ మోషే గారు కనిపిస్తారు. మోషే గారు కనిపించినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, ఇంకా మోషే చేతిలో కర్ర ఉంటుంది. మోషే చేతిలో కర్ర ఉంటే దానిని కొట్టు, 2 పాయలుగా సముద్రం చీల్చివేయబడుతుంది. అయితే కర్రలో ఏముంది? దేవుని అధికారం ఉంది. కర్ర అంటే అధికారానికి సాదృశ్యం. మోషే గారికి ఏమీ తెలియదు, కానీ కర్ర అనేది మోషేకి ఇచ్చారు. నువ్వెందుకు నిల్చుంటున్నావు? ఆ కర్రను తీసుకొని ఇలా చాపు, అది కొట్టు, నీకు అప్పుడు ఏమవుతుందంట? సముద్రం 2 పాయలుగా చీల్చబడుతుంది. దేనిలో ఉంది? దేవుడిచ్చేటటువంటి అధికారము కర్రలోని పొందబడింది. ఆయనలో ఏమీ లేదు. దేవుని శక్తి అనేది ఆ మోషేలోకి ఉంది కాబట్టి దేవుడు ఆ యొక్క కర్రకు అధికారం ఇచ్చాడు. దాని ద్వారా ఏమైందట? సముద్రం వంటి పాయలు, సముద్రం అంటే వేసేటటువంటి యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు, వీటన్నిటినీ జయించాలంటే నీకు ఒక అధికారం దేవుడు ఇస్తున్నారు. అందరికీ దేవుడు తన నామం విశ్వాసం ఇచ్చిన దేవుని పిల్లలు ఒకటి ఆయన అధికారం ఇచ్చాడు. కానీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చారు, కానీ ఈరోజు దేవుని పిల్లలుగా ఉంటున్నారా? సాతాను పిల్లలుగానే చాలా మంది జీవిస్తున్నారు. కానీ దేవుని పిల్లలు దేవుడు మనకు అనుగ్రహించినప్పటికీ దేవుడు చెప్తున్నారు, నా నామమున విశ్వాసం ఉంచే వారికి యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటది. ఏమంటారట? నేను మీకు వెలుగుటకు మాకు అధికారం ఇచ్చాను అని. అధికారం ఇచ్చినప్పటికీ కూడా దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పటికీ కూడా వాటిని జయించలేకపోతాం. దేవుడిచ్చే అధికారం మనం పొందుకోవాలి. అలాగే 1 సమూయేలు రాసిన గ్రంథం 17వ అధ్యాయంలోనే బాలుడైనటువంటి దావీదుకి అసలు శత్రువు ఎవరు? శత్రువైనటువంటి గొలియాతు సవాలు విసురుతాడు. సవాలు విసిరినప్పుడు అందరూ భయపడిపోతారు. ఇశ్రాయేలు రాజులు సమస్తం అందరూ కూడా, సౌలు గారు కూడా భయపడిపోతారు రాజు. కానీ మరి దావీదు ముందుకెళ్తాడు. ఆయన దగ్గర ఏముంది? కత్తులున్నాయా? కటార్లున్నాయా? ఏమీ లేవు.
ఆయన దగ్గర ఒక ఒడిసె ఉంది. ఆ ఒడిసెలో ఒక రాయిలు తీసుకుంటాడు. ఒడిసెలు దేనికి కొడతారండి? పిట్టలను కొట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఆ ఒడిసెలతోని ఎవరిని కొట్టాడట? గొలియాతుని కొట్టారు. మనం ఎవరినైనా తంతే ఎలా పడతారు? వెనక్కి పడతారు కదా! మరి గొలియాతు ముందుకెందుకు పడ్డాడు? అంటే దేవుడు వెనక నుండి తోసాడు. అంటే ఒడిసెలలో దేవుని అధికారం దావీదుకిచ్చారు. చిన్నవాడే కానీ ఒడిసెలతో అంటే దేవుని శక్తి. అధికారం అంటే దేవుని అభిషేకము. అధికారం పొందుకుంటే మనం ఎంత శత్రువు వచ్చినా, ఎంత వారిపై పనిచేస్తున్నటువంటి చీకటినైనా, దేన్నైనా మనం వాళ్ళు ఏదొచ్చినా వాటినన్నీ జయించాలని నీ అధికారం నీకుంటే, నీ అభిషేకం నీలో ఉంటే ఖచ్చితంగా వాటిని నువ్వు జయించగలవు. గొలియాతు లాంటి సమస్యలు, గొలియాతు లాంటి శత్రువు పెడుతున్నటువంటి బలహీనతలు, ఇవన్నీ కూడా అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటిపైన మనం జయం పొందుకోవాలంటే దేవుని అధికారం, తండ్రిని అధికారం నాకు అనుగ్రహించు, వీటిపై జయించాలి ప్రభా అని ప్రార్థించాలి. దావీదు దావీదు భక్తుడికి ఈ యొక్క ఒడిసెల్లో అధికారం అంటే దేవుని అభిషేకము, ఆ అధికారం ఒడిసెల్లోనికి రావడం బట్టి ఏమైందంట? అది శత్రువైనటువంటి గొలియాదు చచ్చిపోయాడు. అయితే అదే విధముగా న్యాయాధిపతుల గ్రంథములోని యాయేలు అనే ఒక స్త్రీ ఉంటది. దెబోరా దగ్గర ఒక శిష్యురాలు అన్నమాట. ఆ శిష్యురాలు ఒక శత్రువు అక్కడికి వస్తాడు. అంటే మీకు రిఫరెన్స్లు చూపించట్లేదు, ఎందుకంటే చీకటిగా ఉంది కాబట్టి నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలోని అక్కడ ఉంటాయి యాయేరు అనేటటువంటి అక్కడ ఉంటది ఒక స్త్రీ. ఒక అతను వస్తాడు శత్రువు. ఆ శత్రువు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాడిని చక్కగా పాలుబొడ్డు పెట్టి, అంటే ఎవరైనా దాహము వస్తుందంటే ఆమె నీళ్ళు ఇవ్వలేదు, పాలు ఇచ్చింది, చక్కగా పడుకుని పెట్టింది శిశిర గారు. ఆ శత్రువు అయినటువంటి శిశిర పాలుబుడ్డికి అతనికి ఇచ్చింది. చక్కగా నిద్రపోయాడు, ఫుల్గా మత్తు పడుకున్నాడు. అప్పుడు ఏం తీసుకొచ్చింది? సుత్తి మేకు తీసుకొచ్చింది. ఆ యొక్క సుత్తి మేకుని ఎప్పుడైతే తను తీసుకొచ్చిందో, ఆ సుత్తితోని అంటే ఆ మేకుని పెట్టి సుత్తితోని గట్టిగా కనతలాంటి యొక్క చెవులు ఉంటాయి కదండి, ఆ లోపల దించేసింది. లోపల వరకు వెళ్ళిపోయింది. పడుకున్నాడు ఫుల్గా. అప్పుడు ఏం చేసిందంటే సుత్తి మేకు తీసుకొని వచ్చి మేకును దిగ్గొట్టేసింది. ఎవరు? యాయేరు అనే స్త్రీ అయినప్పటికీ అందులో అధికారం దేనిలో ఉందండి? అధికారము సుత్తి మేకు అంటే ఏంటండి? సుత్తి అంటే మనకి వాక్యము, మేకు అంటే ప్రార్థన. ఈ ప్రార్థనా వాక్యము అనేది మనలో ఉంటే శత్రువైనటువంటి ఆ శిశిర లాంటి శత్రువుని కూడా మనము జయించగలము. అందులో ఏమిలో ఉందట? ఆవుల్లోని యాయేరు సుత్తి మేకులు ఉన్నటువంటి అధికారం అంటే దేవుడిచ్చే అధికారం. ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ ఉందండి, ప్రార్థన ఆయిల్ని మనం నూనెలాగా భావిస్తే అది పని జరగదు. దానిని నిజంగానే ఇందులో యేసు రక్తం ఉన్నదని మనం నమ్మితేనే ప్రేయర్ ఆయిల్ తీసుకొస్తాం. మా పాపకి, పెద్ద పాపకి చికెన్ పాక్స్ వచ్చింది. చిన్నదానికి చికెన్ పాక్స్ వచ్చింది. ఫస్ట్ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో ఏంటి ఎలా వచ్చేసాయని చెప్పేసి ప్రేయర్ అప్పుడు మేము ఏం చేసామంటే దానికి ఎఫెక్ట్ అయిందండి. మా పాప కూడా ఎఫెక్ట్ అయింది. అప్పుడు ఇద్దరికి విపరీతమైన కాయలు అంటే స్కూల్లోని వచ్చాయన్నమాట. తగ్గట్లేదు. తగ్గకపోతే ఆ రాత్రి దేవుడు పాస్టర్ గారితో మాట్లాడుతున్నారు. ఏంటంటే మీరు ఇంట్లో యేసు రక్తం ప్రోక్షించి పాపకు ప్రేయర్ ఆయిల్ రాయండి అని. ప్రార్థన ఆయిల్ తీసుకొని వచ్చిన తర్వాత దానిపై నమ్మకం ఉంచాం. అంటే నూనెపై నమ్మకం కాదండి, నూనెని యేసు రక్తంగా విశ్వాసం ఉంచాము. నూనెలో కాదు, సేవకుల్లో కాదు, దేవుడిని నమ్మాలి మనం. దేవుడు దానిపై యేసు రక్తం ప్రోక్షిస్తున్నారని నమ్మాలి మనం. దేవుడు మరి అధికారం ఇవ్వలేదు. యాయేరుకి సుత్తికి మేకు అధికారం ఇచ్చారు, దావీదుకు ఒడిసెలపై అధికారం ఇచ్చారు, మోషే కర్రకి అధికారం ఇచ్చారు. ఇవన్నీ కాదు, దేవుడి శక్తి అందులో ఉంది. అది
వచ్చింది. కరపట్టుకొని మనం కూడా అయిపోదు, కానీ దేవుని అధికారం పొందుకుంటే జయించగలం. అయితే ప్రేరాలు ప్రార్థన చేసాం, ప్రభా ఇది నీ రక్తముగా భావిస్తున్నాము, నీ రక్తముగా మేము విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి, సహాయం చేయండి. అసలు ఏమాత్రము తగ్గటం లేదు, మీరే మాకు సహాయం చేయాలి. మనుషులు ఏదో అంటారు, మేము వాటిని ఏం పట్టించుకోం, మీరు మాత్రమే మాకు సహాయం చేయాలని ప్రేరాలు ఆ రాత్రి ఒంటి నిండా రాసి ప్రార్థన చేసాం. దేవుడు ఆ ఉదయానికల్లా వాటిని మార్చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్తున్నాం నా దేవుడులో ఉన్నటువంటి శక్తి మనం భావిస్తేనే, నమ్మితేనే అది. అయితే ఈ విధముగా యాయేరుకి ఆ యొక్క అధికారం, అలాగే ఏలియా వెళ్ళిపోతుండగా నాకు నీకేం కావాలని అడుగుతారు చివరికి, ఎంతకీ వదలకపోతే. నాకు నీలో ఉన్న 2 పాలు ఆత్మను కావాలంటే ఎలీషా దగ్గర ఉన్నటువంటి దుప్పటిని పరవేస్తారు. ఎలీషా అంటే దుప్పట్లో ఉన్నటువంటి దేవుని అధికారము. ఈ విధముగా ప్రతి ఒక్క భక్తులు బైబిల్ గ్రంథంలో ఏదో ఒక అధికారాన్ని పొందుకున్నాడు. అలాగే సంసోను గాడిద దవడ ఎముకలతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపారు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక అధికారం దేవుడు అనుగ్రహించారు. అయితే ఇప్పుడు మనము ఏ అధికారం పొందుకుంటాం? ఇప్పుడు మనకి దేవుడు ఏ అధికారం ఇచ్చాడు? ఏ అధికారంతో మనము ఈ సాతాను క్రియలను, సాతాను వేసేటటువంటివి జయించాలి అనుకుంటే ఒకసారి మనము చూసుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం అండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆమేన్. ఇక్కడ చూడండి, ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలోని ఆయన నోట నుంచట 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువేరుచున్నది ఆయన నోటి నుండి. అంటే ఖడ్గము ప్రభు అయిన యేసుక్రీస్తు నోట్లో ఏముందంటే, ఆయన నోట నుండి ఏమొస్తుందంట? వాడి అయినా అంటే 2 అంచులు గల, ఒకటి ముందుకి ఇంకొకటి వెనక్కి. వాక్యం చెప్తున్నప్పుడు దాసులకి ఇటుపక్క వాక్యం తగులుతుంది, అటుపక్క వాక్యం అనేది అక్కడ విశ్వాసులకు తగులుతుంది, ఇక్కడ సేవకులకు కూడా తగులుతుంది. చెప్పినంత మాత్రాన విశ్వాసులకు కాదు, మాట్లాడే దేవుడు అందరితో మాట్లాడుతాడు. సేవకులతో, అతని విశ్వాసులతో మాట్లాడతాడు. వాటిని మనం సరి చేసుకోవాలి. అయితే వాడి అయిన ఖడ్గము అంటే ఏంటంటే దేవుని వాక్యము. హల్లెలూయా, దేవుని మనకి మహిమ కలుగును గాక. అది హెబ్రీ రాసిన పత్రికలోని ఆ వాక్యం అంట సజీవమై బలము గలదే, 2 అంచుల కంటే ఎటువంటి ఖడ్గము కంటేనో అది కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుతుంది. నోటిని మాట్లాడేటప్పుడు నువ్వు గాని సరిగ్గా మాట్లాడిపోయావనుకో కట్ అయిపోతావు. అదే నీ నోటి నుంచి వాక్యం చదివేటప్పుడు, నీ మాటలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, ఆ నీలో ప్రార్థనాత్మ అనేది నీలో ఉన్నప్పుడు ఆ వాక్యం నీలోనికి వెళ్తుంది. అంటే హృదయం యొక్క తలంపులను, అంటే ఈ శరీర సంబంధమైనటువంటి బలహీనతలను ఈ వాక్యం అనే ఖడ్గము దూరుతుంది, లోపలికి వెళ్ళి కచ్చేస్తుంది. అంటే మనం చూడండి, శరీర సంబంధంగా మనం ఏమి బలహీనతలు వస్తే ఆపరేషన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఆడేం కత్తితో కొంచెం కట్ చేస్తూ మనకు ఆపరేషన్ చేస్తారు. కత్తి కంటే పదునైనటువంటి దేవుని వాక్యం అనే ఖడ్గము, అది చదువుతూ ప్రార్థన చేయడమే కదా, ఆ ప్రకారంగా వాక్యానుసారంగా నీవు జీవిస్తే నీలో పనిచేస్తున్నటువంటి రుగ్మతలు, అలాగే సాతాను పెడుతున్నటువంటి క్రియలు ఈ వాక్యం అనే ఖడ్గం ద్వారా లోపలికి దూరి కసమని కట్ చేసుకుని పోతుంది. దేవుని నామానికి మహిమ. కాబట్టి మనకు దేవుడు ఏమిచ్చారంటే ఖడ్గం ఇచ్చి ఆ ఖడ్గం గురించి చెప్తున్నారు.
లేవి సిమియోన్ గురించి మనం తెలుసుకుంటే ఆది కాండము లాస్ట్ 49 అధ్యాయంలోని లేవి అనే వాళ్ళు ఎలాంటోలో వాళ్ళు దుర్మార్గులు అని చెప్తూ అక్కడ చూడండి ఒకసారి ఆది కాండము 49వ అధ్యాయంలో 49వ అధ్యాయంలోని 5వ వచనంలోని ఆదికాండం 49:5లో సిమియోను లేవి అనువారిన సహోదరులు వారి యొక్క ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, నా ప్రాణము వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనము వారి సంఘములతో కలుసుకొని వద్దని ఇక్కడ యాకోబు గారు చెప్తారు. కానీ అసలు లేవి సిమియోను అనేవారు ఎవరు? అక్కడ యాకోబుకి 12 మంది పుడతారు కదా, వాళ్ళు ఏమంటారు, స్త్రీ ఒక అమ్మాయి పుడుతుంది, ఆ అమ్మాయి పేరు దేనా ప్రకృతి అందాన్ని చూస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తుండగా ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు, ఆమెను చెరపడతాడు, ఆమెను పాడు చేసిన తర్వాత నీ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క యాకోబు దగ్గరికి వెళ్ళి నేను మీ యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటానని దేనా గురించి చెబుతున్నప్పుడు అసలు ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ యాకోబు అంగీకరించేస్తారు. కోపంతో మాట అంటున్నారు యాకోబు అక్కడ. కానీ అసలు లేవీయులు చేసిన పని మంచి పని చెడ్డ పనా అంటే మంచి పని చేశారు. ఎందుకంటే మనం అనుకుంటాం అలా ఎందుకు చంపేశారని, కానీ దేనాకి అంత అన్యాయం చేస్తే అందుకనే ఆ యొక్క అధ్యాయంలోని మీరు యాకోబు గ్రంథంలో చూస్తే అంటే ఆది కాండంలో చూస్తే వారి వేశ్యకి జరిగినట్లుగా నా యొక్క సహోదరికి జరిగిందే అని చెప్పి యాకోబుని అంటే వాళ్ళు ఏం చేశారు అక్కడ, ఎవడైతే తనని ఇచ్చేశారో అదేనని పాటు చేశాడో వాళ్ళందరిని తీసుకొస్తారు, ఆయన్ని కూడా పట్టుకొని వచ్చిన తర్వాత సరే సున్నతి చేయించండి, మేము కూడా అంగీకారం అంటే రాత్రికి రాత్రే వారు ఖడ్గాలు ధరించి ఎవరిని చంపుతాడట, అక్కడ ఉన్నటువంటి దేనాన్ని పాటు చేసిన ఆయన ఉంటాడు, పేరు దేనా. ఇంకోండి ఆది కాండం 34వ అధ్యాయంలోని ఇక్కడ చూడండి, అక్కడ ఆది కాండం 34వ అధ్యాయంలోని హామోరు కుమారుడు షేకెము అనే అతను ఆమెను అది చేసిన తర్వాత అతన్ని సరే అందరూ నేను చేస్తామని చెప్పి పెళ్లి చేస్తామని చెప్పేసి అందరూ అంటారు. అయితే ఆ లేవి సిమియోను వారు వాళ్ళ సహోదరులు ఎవరు, దేనా యొక్క సహోదరులు అనమాట, అన్నయ్యలు. ఇంత జరిగిందని చెప్పి రాత్రికి రాత్రే ఖడ్గమును ధరించి వారిని అందరినీ ఈ శేకెమును కూడా హతమారుస్తారు. మనము ఆత్మీయంగా ఆలోచిస్తే వారి ఖడ్గాలు, అందులో లేవీలు కూడా ఉన్నారు. అంటే ఖడ్గాలు ఎందుకు ధరించారు అంటే పాపాన్ని ఖండించడానికి, వారు చేసిన తప్పును, షేకెము చేసిన తప్పును ఖండించడానికి అక్కడ ఖడ్గాలను ధరించారు. అంటే షేకెమును మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాతాను. వీరు ఆయుధాలు, ఖడ్గమైనటువంటి ఆయుధాన్ని ధరించి చంపారు. వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించి సాతాను అనేటువంటి వాడిని, పాపాన్ని మనం జయించాలి. పరమగీతం ఒకసారి చూసుకొని ముగించుకుందాము. పరమగీతం తీయండి ఒకసారి, ఇంకొక చదువుకుందాము. పరమగీతంలో 3వ అధ్యాయము 7వ వచనము. పరమగీతము 3వ అధ్యాయము 7వ వచనము. పరమగీతము 3వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో సొలొమోను పల్లికి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. ఇంకా చదవండి. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబనోను రాజుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు, దాని స్తంభంలో వెండిమయముడు. చూసారండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమగీతంలో 3వ అధ్యాయంలోని 7వ వచనంలోని ఇదిగో సొలొమోను పల్లకి వచ్చినది, 60 మంది సూర్యులు దానికి పరివారం. ఎంతమంది అంటే ఆ పల్లకి దగ్గర ఉన్నవారు 60 మంది ఉన్నారు. వారు ఎవరు ఉన్నారట, సూర్యులు. అంటే శౌర్యం కలిగిన వారు, బలము కలిగిన వారు, ఆ పరివారం అక్కడ ఉన్నారు.
వారట ఇశ్రాయేల్లో పరాక్రమశాలులు, అంటే ఎవరైనా యుద్ధానికి వస్తే జయించేటటువంటి శక్తి కలిగినటువంటి పరాక్రమశాలులు. వారందరూ ఏం ధరించారట? వారందరూ ఎలాంటి వారంట? ఖడ్గదారులు, యుద్ధవీరులు. ఖడ్గదారులు, యుద్ధవీరులు. అయితే ఈ ఖడ్గము అంటే ఏంటంటే చెప్పాను కదండి, వాక్యము. యుద్ధం అంటే ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే యుద్ధం అంటే ప్రార్థన, ఖడ్గము అంటే వాక్యం. ఈ రెండు అనేవి వారు ధరించుకొని ఉన్నారు. అయితే ఏమంటారు? రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చిన్నారు. వారు అంత శౌర్య పరాక్రమము కలిగిన వారు కదా, అంత వీరులు కదా, వారు రాత్రి భయం చేత ఖడ్గం ఎందుకు ధరించి ఉన్నారు? రాత్రి అనగా చీకటి, రాత్రి అనగా పాపము, రాత్రి అనగా అది విచారము. అంటే ఈ రాత్రి భయము చేత అమ్మో మేము ఎక్కడ పాపంలో పడతామో, మేము ఎక్కడ ఇది అవుతామో, సాతాను ఎక్కడ మమ్మల్ని ఇచ్చేస్తారని చెప్పి వారి ఖడ్గాలు పట్టుకొని ధరించి వచ్చుచున్నారు. రాత్రి భయం అంటే ఏంటంటే జయించాలి. అంటే దేనిని జయించాలి? సాతాను వేసేటటువంటి క్రియలు. సేవకులైన విశ్వాసులైన రెండిటిని జయించాలండి. ఖచ్చితంగా వాటిని మనము జయిస్తే మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాము. ఏంటంటే సింహాన్ని జయించాలి, ఎలుగుబంటిని జయించాలి. అది ఊరికేనా జయించగలమా? దేవుని వాక్యం అనే ఖడ్గము, యుద్ధం అనే ప్రార్థన మన జీవితంలో ఉంటే, ఆ రెండు మిళితమై ఉంటే, ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు మనకు దేవుడు ఆటోమేటిక్ గా దేవుని అభిషేకం మనలో అధికారం వస్తుంది. అప్పుడు ఈ లోకంలో ఏవైతే మనల్ని మభ్య పెడుతున్నాయో, అంటే సింహము అంటే ఏంటంటే ధనము, ఎలుగుబంటి అంటే స్త్రీ. ఇప్పుడు చాలా మంది సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి ఎక్కడ పడిపోతున్నారంటే ధనము దగ్గర లేదా స్త్రీ దగ్గర. దీనివల్ల మరి సేవ పాడైపోతుంది. దెబ్బ కొడతాడు. సాతానికి తెలుసు వీళ్ళు ఎక్కడ బలహీనులుగా ఉన్నారని. ధనాన్ని జయించాడు అనుకో, స్త్రీలను పడేస్తాడు, విచారంలో పడేస్తాడు. విచారం జయించామనుకోండి, ధనంలో పడేస్తాడు. ధనం శాశ్వతం కాదు, కిరీటం తరతరంలో ఉంది. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టుము. దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవను. అంటే సింహం అనేటటువంటి ధనాన్ని జయించాలి, ఎలుగుబంటి స్త్రీని జయించాలి. రోజు సేవ పాడైపోతుందండి. ఎందుకంటే సాతాను ఆయుధాలు అవి. అందుకనే అందుకే వారు రాత్రి భయం చేత మేము ఎక్కడ వీటిని జయించలేమో అని చెప్పి వారు ఖడ్గాలు ధరించారు. అయితే జయించాలంటే నీలో ఏముండాలి? వాక్యం అనే ఖడ్గం నీలోనే ఉండాలి. యుద్ధం అనే ప్రార్థన. వారితో యుద్ధం చేయలేం, మనం ప్రార్థన ద్వారా వాడిని జయించగలం. వాటిని మనం జయించగలం. ఈ రెండిటిలోని సరిగ్గా మనం ఉంటే, ఈ ఒక వాక్యము ప్రార్థన అనేది, ఆ వాక్యం అనే ఖడ్గం అనే అధికారం దేవుడు మనకి ఇచ్చిన్నాడు. వాటిని మనం సరిగ్గా విధానంలో ఉంచితే ఈ సంబంధమైనటువంటి ఈ లోక సమూహంలో సాతాను ఎక్కడ మనం బలహీన పడుతాం వాడికి తెలుసు. ఆ బలహీనతపై కొడతాడు. అయితే కొడుతున్నప్పుడు మనం పడిపోతామా? పడిపోకూడదు. ఏం చేయాలి? వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకుంటూ ప్రార్థన ద్వారా వాడిని జయించాలి. అలా జయిస్తే ఖచ్చితంగా దేవుని సహాయం అనుకుంటుంది. దేవుడు మనల్ని వాటిపై అధికారం ఇస్తారు కాబట్టి వాటిని జయించగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి ఇప్పుడు ఉన్న భక్తులకు ప్రతి ఒక్క ఆయుధంపై, ప్రతి ఒక్క దానిపై జయం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు వాక్యము ప్రార్థన అనేది మనం చేస్తే దేవుని అధికారం, దేవుని అభిషేకం మనకు వస్తుంది. వాటి ద్వారా అందుకే వారు రాత్రి భయము చేత, అందుకే ఏలియా అన్నిటినీ జయించారు, అందరినీ జయించారు, అన్ని చేశారు. ఆయనకి అసలు అసాధ్యం ఉండదు. దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు, ఆయనకి అభిషేకం ఇచ్చాడు. అలాంటిది యెజెబెలు నేను రేపు నిన్ను చంపబోతున్నాను అనగానే ఏలియా ఏం చేస్తారంటే పారిపోతారు. పారిపోవడం ఏంటి మనం అనుకుంటున్నాం, ఏలియా పిలుకువాడు కదా, అందుకే స్త్రీని చూసి భయపడి పారిపోయారు అనుకుంటున్నాం. కాదు. ఆమె ఇలా వెంటే ఆమె చచ్చిపోద్ది. చేయగలడు ఆయన. పాపము ఏలుబడి చేయకూడదు. ఎందుకంటే యెజెబెలు స్త్రీ ఎలాంటిదో తెలుసు, రాజుల గ్రంథంలో ఉంటది. ఆమె ముఖమునకు రంగు పూసుకొని, శిరోభూషణములు ధరించుకొని, ఆ యొక్క కడుత్వాన్ని పడగొట్టేటటువంటి వ్యామోహం కలిగిన స్త్రీ. యెజెబెలు స్త్రీ అనేది ఒక వ్యభిచారం కలిగిన స్త్రీ, సాతాను వేసినటువంటి ఒక ఉచ్చు.
అందుకని ఏలియాకు తెలుసు దీనిని అంటే దేని నుంచి పారిపోతున్నాడు, పాపం నుంచి దూరముగా పారిపోతున్నాడు. తర్వాత దానికి అవుతుంది కానీ చెప్తున్నానండి. అంటే మనం పిరికోడగల కాదు. వారు రాత్రి భయము చేత వాళ్ళు ఏం చేశారంటే ఖడ్గాలను ధరించారు. తను వీటిపై జయం పొందుకోవాలి. ధనం అనే దాన్ని, ఒక స్త్రీ అనే వ్యామోహము, లేదా పురుషుడు ఏదప్పటికీ కూడా ఎన్నో బలహీనతలు ఇవన్నీ కూడా సాతాను వేసిన క్రియలు మనకి ఆడికి తెలుసండి. ఈ సాతానికి బాగా తెలుసు మనం ఎక్కడ పడతామో, ఇందులో పడిపోతామో, ఇందులో బలహీనంగా ఉన్నామంటే అవే మనం ముందుకు తీసుకొస్తాడు. అప్పుడు దేవుడు వాక్యం ధ్యానించుకోవాలి, దేవుని ప్రేరేపణ మనకు రావాలి, దేవుని స్వరం మనకు రావాలి. ఈ రోజు కోకొల్లల మంది క్రైస్తవులుగా ఉన్నారు కానీ దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు అది తక్కువ మంది అండి. ఇంత దారుణంగా చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. అయ్యో ఇప్పుడు పాస్టర్ గారి పిల్లలే అనకూడదు. అలాగే విశ్వాసులు పాస్టర్ గారి పిల్లలే అలాగుంటే మేము ఎలాగ ఉండాలని చెప్పే రకం అయిపోయింది. అలాగున్నారు ఇప్పుడు జనరేషన్. మరీ యవనస్తులు భయంకరంగా ఉన్నారు. సినిమా పాటలు, సినిమాలు తప్పు కాదనుకుంటున్నారు. ఇది మామూలు, పర్వాలేదు, పాపం కాదనుకుంటున్నారు. అసలు ఆటపాటలతో కూడిన అల్లరి తప్పు కాదనుకుంటున్నారు. సినిమాలు చూడడం, సెల్ ఫోన్లోని పనికి మళ్ళాసాలు వేయడం, ఇవన్నీ కూడా యవనస్తులు చేస్తున్నప్పుడు అవి చూస్తుంటే క్రిస్టియన్సే కదమ్మా ఇలా చేస్తున్నారు ఏంటంటే అగోండి అల్లాలు అలా చేశారని అంటండి. ఇల్లు ఇలా చేశారు. పాస్టర్ గారి పిల్లలేనండి, వాళ్ళే అలాగ ఉన్నారండి. వాళ్ళని చూస్తున్నాం, దేవుడు వాక్యం చూడట్లేదు. ప్రార్థన అసలు దేవుడు ఏం చెప్తున్నారు గ్రహించలేకపోతున్నా. యవ్వన బిడ్డలు భయంకరంగా ఉన్నారండి. మన బిడ్డల్ని మనం ఎలా పెంచుతున్నాము? మన భక్తి మార్గంలో ఉన్నారా? భక్తి మార్గం త్రప్పుతున్నారా? పర్వాలేదు ఆలాగా ఉన్నారు కదా, నేనుంటే తప్పులేదు అనుకుంటు, కానీ వాని క్రియలు చెప్పిన దేవుడు తీర్పు తీరుస్తారు. యవనుడని యవన కాలం సంతోషపడము, అయితే తీర్పు దినమున వీటన్నిటి విషయంలో మాత్రం మర్చిపోవద్దు అంటారు అని నేను చెప్తున్నానంటే పాపం అనేది చెప్తున్నానండి. పాపాన్ని జయించాలంటే ఏం కావాలి? వాక్యం. యవనస్తులు పడతారు, తొట్టిల్తారు, కానీ వాక్యంను బట్టి మళ్ళీ స్థిరపరచబడతారు. వాక్యం చదువుకుంటూ ప్రార్థన అనేది వాళ్ళలో ఉంటే ఆటోమేటిక్గా సాతాను వేసే క్రియలన్నీ కూడా వాక్యం అనే కథకం ద్వారా తొలగించబడతాయి. చూస్తున్నప్పుడు అంత వేదన, అయ్యో తండ్రి ఇలాంటి పరిస్థితులు అవి చూస్తున్నప్పుడు ప్రభా వాటిని జయించుటకు అయ్యా నేను ఈ వాక్యం అనే ఖడ్గము ప్రార్థనాత్మను మాకు ఇవ్వండి అయ్యా. మా పిల్లల్ని తండ్రి వారి వల్ల కాకుండా సాతాను మాయలో పడిపోకుండా చిన్ననాటి నుంచి నీ మార్గంలో నడిపించండి అని ప్రార్థిస్తున్నాను. ఎంతో భయంకరమైన పరిస్థితులు, దినాలు చెడ్డవి. దుష్టుడు ప్రజల్లో ఏలుబడి చేస్తున్నారు. రాజమార్గంలో యవనులు లేకుండా, వీధుల్లో పసిపిల్లలు లేకుండా మరణం కిటికీలు గుండా ఎక్కుతుంది. అందుకే దేవుడు అన్నాడు, రోదనం చేసే స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనప్పుడే అంగలార్పు విజయం మీ పిల్లలకు నేర్పించడి. మనం ఏం నేర్పిస్తున్నాం? కాబట్టి ఈ వాక్యము, ఈ ప్రార్థన ఆత్మ, మనలోని ప్రార్థన ఆత్మతో సత్యముతో ప్రార్థించాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, మనం ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ మనం అప్పుడు దేవుని ఆత్మ అనేది మనలోకి వస్తుంది. దేవుడు సమస్తం మనకు బయలుపరుస్తారు. జరగబోయే విషయాలు, జరగవలసినవి సమస్తాన్ని బయలుపరుస్తారు. మన పిల్లల్ని ఏ విధంగా నడిపించాలి. మనము కూడా ఈ లోక సంబంధంలో ప్రేమల తేళ్లు లాంటివి, పాము లాంటి వాటిని జయించడానికి దేవుడు మనకు అధికారం ఇస్తున్నారు. కాబట్టి ఈ అధికారం, దేవుని అభిషేకమును, వాక్యమును, ప్రార్థన అనేది మనలో ఉంటే ఖచ్చితంగా ఏది వచ్చినా కూడా వాటిని జయిస్తాము. కాబట్టి ప్రార్థన అనేది మనం నేర్చుకోవాలి. వాక్యం అనేది మనలో ఉండాలి. అప్పుడు వీటితో దేవుని ఆత్మను మనం పొందుకుంటే ఈ అధికారమైన దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అప్పుడు ఏది మనకి మాత్రం హాని చేయదు. ఈ దుష్టుడు మనల్ని ఏది చేస్తున్నాడో దాన్నిటి మీద దేవుడు వాడు ఓడిపోతాడు, సాతాను సిగ్గుపడతాడు. దేవునికి మహిమ వస్తుంది నీ ద్వారా. నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా లోకంలో కలిసిపోయి జీవిస్తూ ఉంటే నీలో ఇంకా లోకక్రియలు అనేవే పనిచేస్తూ ఉంటాయి. నువ్వు బయటకు కూడా రాలేని పరిస్థితులు దేవుడు వదిలేస్తారు. ఒకసారి కానీ దేవుని కృప తొలగిపోతే ఎంత మనం చెప్పిన వారు వినలేని పరిస్థితులు. దెప్పమండగా నీళ్ళు మనం చక్కబెట్టుకోవాలి. దెప్పమనేటటువంటి ఆ క్రీస్తుని మనం సంపూర్ణతలోనికి నడిపించుకోవాలి. సంపూర్ణముగా మనం ప్రభువుని
ఆరాధించాలి. సంపూర్ణ భక్తి చెయ్యాలి. సంపూర్ణ భక్తే, సగం సగం భక్తి కాదు. ఒక లోకము మరొక పాప ఒక దేవుడు అంటే అవదు. సంపూర్ణ మాన్యత కలిగి నెమ్మదిగా ఉండాలి. ఉండాలంటే సంపూర్ణ భక్తి మనం చేయాలి. ప్రతిదినం వాక్యాన్ని చదువుకోవాలి. ప్రార్థన అనేది మనం చేసుకుంటే దేవుడి సహాయం మనకు అనుగ్రహింపబడుతుంది. తద్వారా సాతాను వేసే క్రియల నుంచి జయించుటకు దేవుడి శక్తిని మనకు అనుగ్రహిస్తారు. అటు విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన సేవకులు ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్ ఆమేన్. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువానికి శ్రమ. శాపగ్రస్తుడవును. రక్తము ఓడ్చాలి. బాధ కలుగుతుంది. ఎటువంటి బాధ? వారు తమ హృదయమందు నరకబడతారు. తమ హృదయము నరకబడి, అయిలారా మేము ఏమి చేయవలను అని పాపముతో నిండిన జగత్తులో ఉన్నవారు దైవజనులను ప్రశ్నిస్తారు. వారు ఆత్మ ఖడ్గము ధరిస్తారు. వారు ఎప్పుడెప్పుడు ఖడ్గము ధరిస్తారో రక్తము చిందించబడుతుంది, నొప్పి కలుగుతుంది. నొప్పి, పెయిన్, కన్నీటి ద్వారా ఏరులై ప్రవహిస్తుంది. వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడి ఎముకలు, కీళ్లను, మూలుగులను విభజించిన మట్టుకు దూరుతుంది. షార్ప్గా ఉండాలి, పదునుగా ఉండాలి. మొండి పారిపోయిన కత్తులు ఉంటాయి. అలవాటు ప్రకారం ప్రార్థన, భక్తి మొండి తేరిపోయినాయి. అదే పదునైన షార్ప్నెస్ ఉన్న ఖడ్గము హృదయములను, ఆలోచనలను, తలంపులను వేరు చేయనట్టుగా దూరుతుంది. అటువంటి ఖడ్గము వాక్య ధ్యానం, అటువంటి ప్రార్థన, యుద్ధము. మనము ఈ లోకములో విశ్వాసులము. చుట్టూ చీకటి, చుట్టూ పాపము. విశ్వాసులు బహు జాగ్రత్త, మెలకువ కలిగి ఉండాలి. చక్కని వాక్యం ద్వారా మనతో మాట్లాడిన ఆశా శరణ్ గారికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నాగలింగేష్ గారు, పాస్టర్ గారు నాగలింగేష్ గారు, ఒక మాట చిన్న ప్రార్థన చేస్తారా? పరిశుద్ధ ప్రేమేడ దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయాన్ని ప్రార్థించటకు మాకు ఇచ్చిన సమయాన్ని, సహాయాన్ని బట్టి వందనాలు. నాయన ఆశా శారవణమ్మ గారిని మీరు వాడుకొని మా మధ్యన నన్ను మీరు మహిమ పొందుకున్న విధాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మరింతగా అమ్మగారు వాడబడినట్లు సహాయం ఇచ్చి తృప్తిపరచండి తండ్రి. దయగల దేవా, నాయన ఇలాంటి ప్రార్థన కోరికలను ఏర్పాటు చేసినటువంటి ధనరాజు పాస్టర్ గారిని మరింతగా వాడుకొనమని, అనేకులు అనిల ఆత్మలకు సైతం రక్షణ వచ్చినట్లుగా ఈ ప్రార్థన కోరికలను దీవించమని మీ కృపలను బట్టి అడుగుతున్నా. దయగల దేవా, నాయన మరి ఈ ప్రార్థన కోరికేందు నాయన భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను, నాయన వారి కుటుంబములను, వారి సంఘములను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి అక్కరలను తీర్చమని, నాయన అలాంటి నాయన స్వస్థతలను మీరే అనుగ్రహించి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకొనమని
జరగనైనటువంటి రెండవ ఆరాధన కోరికను కూడా ఘనంగా జరిపి ఆనందపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునుగాక. మా ఇంటిలో ఆహారం మాకు దయచేయము. మమ్మల్ని శోధనకు ఎందుకంటే రాజ్యం మహిమ ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. మన మధ్యలో మార్కాపురం నుండి వచ్చిన పాస్టర్ యాకోబ్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఇంకా తెలుగు సభ ముగించుకొని హిందీ సభలోనికి వెళ్దాము. యాకోబ్ పాస్టర్ గారు. ఓకే గారు. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరు వచ్చిన మనందరికీ, ప్రత్యేకించి దినము వాక్య సందేశాన్ని వినిపింపచేసిన సిస్టర్ ఆశా షారోన్ గారి కుటుంబమునకును, మనందరి కుటుంబాలకును సదాకాలము తోడై ఉండి కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు.